మిత్రులకు శుభోదయం. ఆ మిత్రుడు పెళ్ళిళ్ళు ఎందుకు ఆలస్యం అవుతున్నాయని నన్ను అడగడం జరిగింది. నాకు తెలిసినంత వరకు నేను తనకి జవాబు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, సమాధానం చెప్పడానికి. కొద్దిగా కష్టతరమైన ప్రశ్న, సమాధాన ప్రశ్న. మంచి ప్రశ్న. ఇప్పుడు వర్తమానం అవసరం అండి. సమాధానం కొద్దిగా విశ్లేషించి చెప్పగలగాలి. పెళ్ళిళ్ళు అనేది అందరికీ ఒకే టైంలో వివాహం గడియలు రావాలి. పెళ్ళిళ్ళు స్వర్గంలోనే నిర్ణయించబడతాయి అంటారు పెద్దలు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. ఎవరికి ఎక్కడ ఎప్పుడు రాష్ట్రంలో అక్కడే అవుతాయి అంటారు పెళ్ళిళ్ళు. ఎంత ప్రయత్నించినా కూడా ఆ టైం ఆ గడియలు రావాలి. ప్రత్యేకించిన కళ్యాణోత్సవాలు. సో మనకి ఆ టైం కోసం ఎదురు చూడాలి. ఆలస్యం అవుతున్నాయంటే మరి కొంతమంది ఇప్పుడు చదువుకుంటున్నారు. చదువుల పేరుతో కాలక్షేపం అయిపోతుంది. తర్వాత ప్రేమల పేరుతో కాలక్షేపం అయిపోతుంది. తర్వాత ఉద్యోగాల పేరుతో కాలక్షేపం అయిపోతుంది. ఈ కాలక్షేపాలు కాలయాపన జరిగిపోతుంది పెళ్ళి అనేది. ఇందులో మగవాళ్ళు పెళ్ళికి సిద్ధంగా ఉన్నాక దాదాపు మెజార్టీ మరి పీపుల్ యువకులు సిద్ధంగా ఉన్నా యువకులు రెడీలో లేరు. ఇదొక కారణం. వాళ్ళు చదువులు, ఉద్యోగాలు, ప్రేమలు, రకరకాల కాలక్షేపాలు, వర్తమాన సమాజంలో ఈ చావులు, భర్తల వేధింపులు, సీరియల్స్ ప్రభావం, మీడియా ప్రభావం, పిచ్చి పిచ్చి సినిమాలు చూడటం, ప్రేమించడం, అన్నీ జరుగుతున్నాయి. అన్నీ తెలిసిందే. మగవాళ్ళగా భూతంలాగా చూపించిన సీరియల్స్లో కొంతమంది ఆ మగవాళ్ళు అనేసరికి ఒక రకమైన ఒక శారీస్లో ప్రవర్తిస్తారు. ఇక ఇందుకు వచ్చిన వేధింపులు, ఒకటి చేసే అకృత్యాలని సీరియస్గా చూపించి మరి కొంతమంది భయపెడుతున్నారు. దాని మూలంగా వాళ్ళు భయానికి లోనవుతున్నారు. ఈ చుట్టూ వర్తమాన సమాజం జరిగే అరాచకాలు, మరి అసాంఘిక కార్యకలాపాలు చూసి కూడా కొంతమంది భయపడుతున్నారు. పిల్లలంటే వెనకడి చేసే పరిస్థితి వచ్చిన వాళ్ళకి ఒక అవగాహన లేదు. తల్లిదండ్రులు కూడా అల్లడి చేయలేకపోతున్నారు. చుట్టూ సమాజం కూడా కాలం చేసిద్ది కానీ లేకపోతే ఎత్తిపడిసిద్ది కానీ మరి వాళ్ళల్లో కూడా కొంతమంది చాలా మట్టుకు మీకు అరుదుగా తగులుతారు. పెళ్లి చేసుకొని చెబుతారు కానీ సలహాలు 100-99% మంది మరి ఎవరు కూడా మీకు ఎల్లడి చేసి వర్తమాన సమాజంలో ఉంది ఇలా చేసుకోండి, ఇలా చేయండి అని చెప్పరు. చేసుకోలేదా కావాలేదా చేసుకోవా పెచ్చ ప్రశ్నలు వేసి తెలికేవాళ్ళు కానీ అతికేవాళ్ళు ఉండరు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు అవగాహన పెంచుకొని పెళ్ళంటే 100 ఏళ్ళ పంట, చిలకాలం కలిసి ఉండాలి. మరి మీ జీవిత భాగస్వామిగా వచ్చేవాళ్ళు మరి లైఫ్ పార్ట్నర్గా ఎవరు సరిపోతారు ఏంటో మీరు ఆలోచించుకోండి. ఎక్కువ లవ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి అరేంజ్డ్ మ్యారేజ్ కంటే. పెళ్ళిళ్ళు కూడా వ్యవస్థ దెబ్బతిన్నాయి. పెళ్ళి అయిన మరి 3 నెలకు కూడా విడాకులకి కోర్టులు చుట్టూ తిరిగే ఉంటున్నారు. అవగాహన రాయికి అడ్జస్ట్మెంట్ ఉన్నట్లే. ఒకరికొకరు నువ్వెంత ఏం సంపాదించినప్పుడు మగ సంపాదించేసరికి నువ్వెంత అనే పరిస్థితి వచ్చేసింది. తనలో ఎగరేస్తున్నారు ఎవరికి వాళ్ళు. అడ్జస్ట్మెంట్ ఉండట్లేదు. తల్లిదండ్రులు పిచ్చిలాడుకుంటారు. ఎప్పుడైనా పిల్లల భవిష్యత్తు ఏమవుద్ది అనేది కూడా ఆలోచించట్లేదు. పిల్లలు వీధులు పడుతున్నారు. పెడమొహం అయిపోతున్నాయి. సినిమాలు అవి చూస్తున్నారు. ఏదో కథల్లాగానే వాళ్ళు నేర్చుకోవట్లేదు. పెళ్ళి దాని పుట్టుపదార్థాలు కూడా కుటుంబరావుగా రాశారు. ఒకప్పుడు కులగోత్రాలు సినిమా చూసే ఉంటారు. ఎక్కడైనా ఇప్పుడు కులాలు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. దాదాపు కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. సంతోషం. మరి చూడండి పెళ్ళిళ్ళు, ప్రేమ పెళ్ళిళ్ళు కూడా మరి పెద్దలు చేసిందే నిలబడలేదు. ప్రేమ పెళ్ళిళ్ళు నిలుస్తాయని కొంతమంది కూడా దాన్ని కూడా ఎద్దేవా చేసినట్టు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు చేయరు. ఇవి చూసుకొని చేసుకుంటే దాన్ని మళ్ళీ హేళన చేయడం, ఎద్దేవా చేయడం. చాలామంది సలహాలు ఇస్తారు కానీ సహాయం వచ్చేసరికి ఎవరు చేయరు. ఈ యాప్లు, మీడియేటర్లు కూడా కొంతమంది మోసగాళ్ళు డబ్బులు గుంజుకుంటున్నారు. తర్వాత ముఖం చాటేసి తిరుగుతున్నారు. మరి అలర్ట్గా ఉండండి. కొంతమంది రోలింగ్ షీల్డ్ లాగా కొంతమంది పెళ్లి కూతురు వాళ్ళనే పంపించి డబ్బులు, ఇంట్లో బంగారం డబ్బులు దశకం ఏదైనా ఉంటే తీసుకొని మరి ఉడాయిస్తున్నారు. అలాగే మరి మదువే ఇళ్ళ పెళ్ళిళ్ళు చేసుకోవడం మరి మీరు చూసే ఉంటారు. రకరకాల వార్తలు, వర్తమాన సమాజాలు, కథనాలు, మీడియా దయచేసి మీరు
దాదాపు పరిచయం ఉన్న వాళ్ళు, స్నేహితులు, బంధువులు వాళ్ళలో చూసుకొని మంచిగా చూసుకొని చేసుకోండి. ఇది తప్పదంటే మీరు ఇప్పుడు ఒకరికి ఏదైనా సంబంధం చూడాలంటే కూడా 2 నుంచి 10 దాకా చూసే పరిస్థితులు ఉన్నాయి. ఎవరి పొలం వద్దలు బట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ఇప్పుడు పెళ్ళి వద్దు, అప్పుడు వయసు, ఈ వయసు కావాల్సి సెట్ అవ్వదు, వృద్ధాప్యంలో పెళ్ళి తోడు కోసం, పెళ్ళి అంటే వృద్ధాప్యంలో తోడు కోసం అని మరి ఇంక యవ్వనాలు ఎందుకు చేసుకోవడం? మరి ఈ పరిస్థితి వయసు దాటితే మరి ఈ వయసులో మొత్తం ఆ వయసులో జరగాలి. సో మీరు వయసులో ఉన్నప్పుడే చేసుకోండి, వయసు దాటితే ఇంకా ఆగదు. సో రకరకాల మానసిక రుగ్మతలు కూడా జరిగిపోతాయి. సో నిద్ర పట్టకాల ఇంకోటి ఇంకొచ్చే మనిషి తోడు లేక ఒంటరితనంగా నిరాశగా నిస్పృహగా ఈ సెకండ్ మ్యాచ్లు కూడా మనం అన్ని చెడ్డమని మనం తోసిపుచ్చకూడదు. ఇది విడిపోయినంత మాత్రం మనల్ని చెడ్డవరంగా మనం భావించకూడదు. మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళలో కూడా. మీరు చూసుకోండి వర్తమాన సమాజంలో ఏం జరుగుతుంది ఏంటి మరి పేపరు కానీ డైలీ ఒక న్యూస్ పేపర్ చదివితే మీకు అర్థమవుతూ ఉంటుంది. బ్రీఫ్గా చదవండి, పూర్తిగా చదవాలి కాదు. ఈ వర్తమాన సమాజం పట్ల అవగాహన పెంచుకోండి. ఒకరు చెప్పేది కాదు, మీ మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైతే వాళ్ళు దాదాపు లవ్ మ్యారేజెసే చేసుకుంటున్నారు, సంతోషం. ఈ పెద్దలు అంటే వాళ్ళు నిర్లిప్తంగా తిరగలాగా అంతకుముందు 2 జతలు చెప్పులు అడిగేలాగా తిరిగేవాళ్ళు. ఇటు తరాలు అంటే మరి వాళ్ళు తిరిగి చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు. సో మీరు చూడండి, ప్రయత్నం చేయండి. మంచి కొద్దిగా యాప్ల్లో వాటిలో కూడా మంచి వస్తున్నాయి సంబంధాలు. దాదాపు స్నేహితులు, బంధువర్గం వాళ్ళలో విచారించండి. ఏది కాదంటే కనుక మీరు ఏదైనా యాప్లో మంచి చూసుకోండి. మీడియేటర్లు కొంతమంది మోసం చేస్తారు. అందరూ అది బాగా తెలిసిన వాళ్ళు అయితే వాళ్ళని పట్టుకొని ప్రయత్నించండి. అంతేగానే తెలిసి దీనిలోనికి డబ్బులు ఇస్తే 5,000, 10,000 అని డబ్బులు తీసుకుంటారు, ఉడాయిస్తున్నారు. వైట్ కాలర్ థియేటర్ అని నేను ఇది చర్చిలోకి వెళ్ళి నా యూట్యూబ్ ఛానల్లో వైట్ కాలర్ థియేటర్ అని చెప్పేసి ఒకటి వీడియో పెట్టాను. నేను పెళ్ళిళ్ళు మ్యారేజ్లో చేసి ఆ మీడియా ఆయన డబ్బులు తీసుకుని ఉడాయించారు, పెళ్ళిళ్ళు చేస్తాను. అది దయచేసి మీరు ఒకసారి చూడండి ఆ వీడియో. చేసుకోండి, పెళ్ళి చేసుకోవద్దని అనట్లేదు, టైంకి చేసుకోండి, సకాలంలో అది ఆలస్యం చేయొద్దు. అలాగని ఆ యొక్క మరి దూకుడుగా మీరు వెళ్ళి లాక్కోలేము, పీక్కోలేము. ఒకటి 10 సార్లు ఆలోచించుకొని కుటుంబ పరిస్థితి, వాళ్ళ కుటుంబ పరిస్థితి అని మన పరిస్థితి ఏంటి, మరి కలిసి ఉంటావా, ఇవన్నీ వాళ్ళ ఇద్దరు మనస్తత్వాలు కలుస్తాయా లేదా ఇంకొకరు చూసుకోండి, పరిశీలించి అవగాహన పెంచుకున్నాక మీరు తర్వాత స్టెప్ వేయండి ముందుకు. తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే జీవితాంతం బాధపడాల్సింది. అలాగని ఆలస్యం చేయొద్దు. అది కొంతమంది జ్యోతిష్కులు ఈ దోషం, కుజ దోషం ఉంది, పాద దోషం ఉంది, ఇంకే దోషం ఉందని చెప్పేసి శాంతులు నేను జ్యోతిష్యాన్ని అవగాహన చేయక తప్పదు. శాస్త్రం మనకి మనుషులు అందించింది. ఈ శాంతులు చేర్చుకొని గుళ్ళు కాలసర్ప దోషం, నాగదోషం, గ్రహాల మధ్య మన జన్మకుండలు తీసినప్పుడు రాహుకేతులు రావడాన్ని కాలసర్ప దోషం అంటారు. కాలసర్ప దోషానికి, నాగదోషాలకి మరి ఉంటే ఆలస్యం అవుతూ ఉంటారు. ఇప్పుడు తగ్గ పూజలు, పునస్కారాలు మరియు దేవాలయాలు, దేవస్థానాలు, ప్రభుత్వ మరి వాళ్ళే మరి పెట్టేది అందజేసి అవి హోదాలు, వానపడగలు అందజేసి మరి కొన్ని టెంపుల్స్లో శ్రీకాళహస్తి, మోపిడి, ఈ రకరకాల టెంపుల్స్లో మీరు పూజలు చేస్తారు. ఆ దోష పరిహారం అర్థం తీర్చుకోండి. నేను దాన్ని ఆహ్వానం చేయట్లేదు, కాకపోతే అదే గుడ్డిగా నమ్మాకండి. కొంతవరకు అది శాంతిగా చేసుకుంటూ చేయించుకోండి. అన్న దోషాలకి సాగులే దాని ప్రకారం మీరు తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ సర్కిల్లో ముందు విచారించండి. పనిచేస్తున్నారు కులాలు కూడా కులం అనేది పేరు పెట్టడం అంటారు కరెక్టే, కానీ కులపిచ్చి మతపిచ్చి అనేది ఉన్నాయి. ఈవెన్ నేను అనట్లే, పుట్టుకోవాలంటే ట్రై చేయండి. దాదాపు కులం మతాలను చూసుకోండి. కాదు కూడదు అనుకుంటే లవ్ మ్యారేజ్ అంటే తప్పదు. కులాంతర కావాలి, మతాంతర కావాలి, ఇది పర్వాలేదు అనుకుంటే కనుక కులాలు, మతాలు కూడా పెద్ద అభ్యంతరంగా ఇవన్నీ కొద్దిగా నవరోధాల్లాగా మారిపోతున్నాయి. అడ్డుకోవట్లేదు. వర్తమాన సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చెప్పేది ఒకటి, యాతావాత నేను చెప్పొచ్చేది ఒకటి. వర్తమాన సమాజాన్ని మీరు అవగాహన చేసుకొని వాటిలో మరి డిసిషన్ తీసుకోండి.
స్పీడ్గా డెసిషన్ తీసుకోండి. ఆలస్యం చేయమాకండి. ఆలస్యం అమృతం ఇస్తూ ఉంటారు. మీకు మన కాలం వెళ్ళిపోతూ ఉంటుంది. ఊరుకుంటే కాలం అంతా మరి ఊరుకుంటే కాలం అంతా జారిపోదా ఊహ వెంట అని చెప్పేసి కవిగారు, సునీల్ కవి గారు మరి పాటలో రాశారు. సో నేను చెప్పేది ఒకటి, వీళ్ళు ఆలస్యం చేసే కొద్దీ రకరకాల మానసిక రుగ్మతలు జరుగుతాయి. ప్రేమలని రకరకాల ఒంటరితనం, బాధలు, కొంతమంది టాబ్లెట్లు వేసుకున్నావా లేదా అని కూడా ఆలోచిస్తారంట. పక్షపాతం ఏదో పోయినట్టు నిరాశ ఇస్తున్నాను. కొంతమంది పెళ్ళిళ్ళు చూస్తాను. సకల మ్యాచ్ కూడా చేసుకోండి. మీరు పెళ్ళిగా ఉండాల్సిన అవసరం లేదు. ఒంటరితనం మనిషి కావాల్సింది. మనిషి తోడు ఉండాలి. సో బెస్ట్ ఆఫ్ లక్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.